చికిడి ఆ, ఓహో, అదే. చికిడి చికిడి చికిడి. ఏయ్ బాబు ఆగ. అయ్య బాబు, ఆగండి బాబు, ఏంటి నీకు తగ్గి తగలదా? ఆ, అంటే ఎందుకంటే జరుగా. అంటే కూలోళ్ళకి ఎక్కతున్నా నా తిప్పుతారా అలా వస్తున్నా ఆ, ఏంటి దొంగ తిప్పుతా కూర్చున్నారా మరి ఇవాళ ఏంటి మటన్ తేనా చికెన్ తేనా మటన్ చికెన్ కాకుండా కాకుండా ఇవాళ వెజ్ బిర్యానీ. మటన్ చికెన్ కాకుండా ఎజ్ అయితే ఏం తినగలమండి ఇక మటన్ లో చికెన్ లో మరి ఉంటుంది ఇవన్నీ తిప్పుతున్నారు మీకు బలం ఉండాలి కదా ప్రోటీన్ కావాలా? అవును మటన్ లో చికెన్ లో కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే అంతే కదా, తెలుసు కదా నీకేంటి. గిలగచ్చగల ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ, మరి ఎలా చోయా చంక్స్, చోయా చంక్స్ ఏమంటారు, మిల్ మేకర్ తోటి #1 బిర్యానీ చేయబోతున్నానండి ఇప్పుడు. అసలు మిల్ మేకర్ తో ఇంకా కూర అనుకుని బిర్యానీ అంటాను బాబా ఏకంగా కూర అనుకున్నప్పుడు ఆ. మనకి ఇంకా బిర్యానీ సిరీస్ అవ్వలేదు కదా. ఏమో 9 తిన్నా బిర్యానీలు ఇప్పటికి. పదోది. ఇది 10వ బిర్యానీ. మిల్ మేకర్ తోటి ఒక ఆంధ్ర స్టైల్ మసాలా వేసి మంచి బిర్యానీ చేస్తానండి. అదిరిపోద్ది ప్రసాద్. బిర్యానీ చేయండి, ఇది నాకు ఇచ్చేయండి అండి. పట్టుకున్న మూలన ఎడతాను, లేకపోతే బిర్యానీ చేయండి తిప్పుతానే ఉంటాడండి సందాల దాకా. సరే అయితే చేసుకుందామా. మిల్ మేకర్ బిర్యానీ చేయడానికి పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాండి. ఇవన్నీ ఉపయోగించి ఒక నలుగురికి సరిపడా మంచి బిర్యానీ తయారు చేయబోతున్నాను. చూడండి మీరు కూడా, అన్ని కూడా వివరంగా చెప్తానండి. ఏది ఎంత వేసుకోవాలో చెప్తాను. అసలు #1 రుచి వచ్చేద్దండి. ముందుగా ఈ మిల్ మేకర్ని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మిల్ మేకర్లో మనకి 2 రకాలు ఉంటాయి, పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి. నేను చిన్నవి తీసుకున్నాను. ఈ చిన్నవి మనం వేడి నీళ్ళలో నానబెట్టగానే ఇంత అవుతుందండి, బాల్ లాగా. చిన్నవి తీసుకుంటేనే సరిపోద్ది. మనం బిర్యానీ రైస్ ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాం. అందుకోసం 1 గ్లాసు వరకు ఇది తీసుకుంటే సరిపోద్దండి. 1 గ్లాసు మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేస్తున్నానండి. ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నాని కదా, ఇగోండి ఇట్లా ఉబ్బినాయి అనమాట ఇవి. ఇవన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలోంచి బయటకు తీసేసి పిండి వేసుకొని ఒక దాంట్లో వేసేసుకుందాం. మిల్ మేకర్ని ఈ రకంగా వేడి నీళ్ళలోంచి పిండి వేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా పసుపు వేసాను, 2 చెంచాలు కారం వేసుకుందాం, ఒక 2 చెంచాలు ఉప్పు వేద్దాం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 1/2 చెంచా బిర్యానీ మసాలా వేద్దామండి, 1 చెంచా హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పడుతాయండి దీనికి, మిల్ మేకర్కి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ తీసుకున్నామండి. శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ వండుకుందాం. 1/2 కేజీ బియ్యం వండుకోవడానికి సరిపడా కుండ పెట్టుకుంటున్నానండి. కుండ వేడెక్కిన తర్వాత ఒక 4 చెంచాలు నూనె పోస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసాను, ఒక జాపత్రి కూడా వేసుకుందాం, కొంచెం షాజీరా, ఒక 1/2 చెంచా మిరియాలు, ఒక్క రవ్వ వేపుదామండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 గుప్పులు ఉల్లిపాయ చీలికలు వేసుకుందాం అండి. ఒక 10 నాట్లు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపుకుందాం అండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిపోయినాయండి. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం అండి. ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి. ఇవి కూడా వేసేసి 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం. మిల్ మేకర్ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు ఒక 2 చెంచాలు వేసానండి ఉప్పు. ఇప్పుడు కూడా ఇంకో 2 చెంచాలు వేసుకుంటే ఉప్పు మొత్తం సరిపోద్ది మనకి. టమాటాల్లో వేయడం వల్ల ఈ టమాటా ముక్కలు బాగా మగ్గుతాయండి. టమాటా ఉడుకుతుండగానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం దీంట్లోనే.
ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్లో, ఇవి వేసేద్దాం ఇప్పుడు దీంట్లో. ఒక 2 నిమిషాల పాటు ఈ మిల్ మేకర్ని కూడా మగ్గనిద్దామండి. చూడండి ఒక 4-5 నిమిషాల పాటు మగ్గినాయండి బాగాన మిల్ మేకర్ కూడా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ నీళ్ళలోంచి దేవేసుకొని దీంట్లో వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఈ రైస్ కూడా మసాలా అంతా పట్టేలాగా 2 నిమిషాల పాటు వేయించుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు బియ్యం వేసామండి. 2 గ్లాసులకు గాను 4 గ్లాసులు ఎసరు నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. నీళ్ళు పోసేసుకుందాం. 1 2 3 4 ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించామంటే బిర్యానీ రెడీ అయిపోద్దండి. బా ఒక 10 నిమిషాలకి చక్కగా బిర్యానీ చూసారా ఎలా మగ్గిపోయిందో. దింపేసి కింద పెట్టేసుకుందాం దీన్ని. దీనిపైన ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చల్లానండి. తర్వాత కలిపేసుకుందాం దీన్ని. పైనుంచి ఒక 2-3 చెంచాలు నెయ్యి పోసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా పొత్తులాగా మగ్గిపోద్దండి. అబ్బా ప్రహద్ రెడీగా ఉన్నావా? ఫుల్గా కుమ్మేద్దామండి. వాతావరణం సలసల్లగా ఉంది. ఇలాంటి మసాలా ఉన్న బిర్యానీలు తింటే మరి భలే ఉంటుందండి. అబ్బా 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 అదిరిపోయిందయ్యా. ప్రహద్ హై ప్రోటీన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ తినేసి శుభ్రంగా దొంగలు తిప్పుకుందాం అండి. బాబా వేడి వేడి కాలిపోతుంది. నిమ్మకాయ పిండు పిండాను గుమ్మగుమ్మలో తినాలి. ఓ ముద్ద ఎట్టాలి నువ్వు. ఏడిగా భలే ఉందండి. మైండ్ చేస్తున్నాయా. బాగుందా? నువ్వు ముద్ద పెట్టినాకే పెట్టాలి నేను నోట్లో. అబ్బబ్బబ్బా ఎలా ఉంది మరే? చితక్కొట్టేసింది. మా బావగారి బిర్యానీ మజాక బ్రహ్మాండంగా ఉందయ్యా. కరెక్ట్గా సరిపోయింది ఉప్పులు కారాలే. చికెన్లు మటన్లు అక్కర్లేదు ఇంకా. పాపం వెజ్ ప్రియులు నాన్ వెజ్ తిన్న వాళ్ళు అందరికీ కూడా ఇది నిజంగా చికెన్ మటన్ వాటితో సమానమేనండి. అంటే ప్రోటీన్ మనకు మామూలుగా మాసాల ద్వారా వస్తుంది. తిన్న వాళ్ళకి మరి వీటి ద్వారా కదా ప్రోటీన్ ఉంటుందా? అసలు మీరు దొరికితే కనుక వదిలిపెట్టకుండా తినేయండి. వండుకుని శుభ్రంగా బిర్యానీ కదా బిర్యానీ, కూర కలితే కూర, పకోడీ కదా పకోడీ, ఏదైనా చేసుకుని తినొచ్చండి. మిల్ మేకర్ అంత మంచిది. దొరికితే కనుక అన్నాడు మిల్ మేకర్ దొరకవండి ఎక్కడన్నా. ఏమో దొరకని ఊర్లు కూడా ఉంటాయేమో అని మన బాగా దొరికినాయి. బ్రహ్మాండంగా ఉందా కాదు? రాత్రి చేపల పులుసు ఉందా? వేస్తా ఇందులో కొంచెం భలే ఉంటది. అసలు మామూలుగా ఉండదు. చేరువా చేప పులుసు చేరువా. బుర్రబొచ్చు తెచ్చాడండి రాత్రి. ఓబరం చేసి తినేహం. బాబ్బా
మన షేర్వాల్ అయితే చేయలేదు కదా, ఇది కలపచ్చు, బాగుంటుంది. ఆహా ఇంకా అదిరిపోయింది. బ్రహ్మాండంగా ఉందా? బాగుందండి, అదిరిపోయిందండి. ఆహా బాబుగారు అదరగొట్టేశారండి మీరు. చాలు, మొక్క వేసండా ముక్కదు ఉంది కదా. మనకి మిల్ మేకర్ బిర్యానీ పిల్లలకి స్కూల్కి కూడా బాక్సుల్లో అది పెట్టి పంపిస్తే శుభ్రంగా భలే తింటారండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ మాట. అక్కడ వేపుకోవడం, బియ్యం అది వేసేసి అసలు ఎట్టేయడమే. చాలా రుచిగా ఉందండి. చేపల పులుసు కాంబినేషన్తో ఎప్పుడు తెలియదు బాగుంది. అంతగా బిర్యానీలో పులుసు బాగుంటుంది. మరి కలిపావు నువ్వు ఎప్పుడైనా ఇలాగా? నేను మొత్తం అన్ని రకాలు కలిపి కొడుతున్నాను బాబా. నువ్వు ఇడ్లీకి కూడా కలుపుతావు కదా? మరే ఫుడ్ ప్రేమికులు కదండి, ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా తినేస్తానండి నేను. గుడ్డు సొరకాయ తింటాడా? తింటావా? పాలకూర టమాటా తింటాడా? కిడ్నీలో రాళ్ళే రావు మనోడికి. మా బావగారు ప్రేమతో ఉండేస్తే ఏదైనా తినేస్తానండి. అది ఉన్నా కూడా తినేస్తానండి. అదండి 10 బిర్యానీలు కంప్లీట్ చేసామండి. ఇంకా 10 ఉన్నాయి. ఇంకా నెంబర్ 1 బిర్యానీలు ఏమేం చేస్తాం బేహద ఇంకా మామూలుగా ఇంకా ఊకదంపుడు కింద ఉంటాయండి. ఎరైటీ బిర్యానీలు ఉన్నాయండి ఎదరెదర. అందులో ఉంటుంది కానీ మహారాజు కిరీటం ఉన్న బిర్యానీలు అంటారు కదా, అలాంటి ఏంటంటే దమ్ము దూపుడు పోతు బిర్యానీ అండి, చిట్టుముత్తాలు బిర్యానీ ఉంది, మండి బిర్యానీ చేస్తాం, విచ్చిడి బిర్యానీ ఉంది. అసలు అన్ని ఎవర్ గ్రీనే. ఇంకా 10 బిర్యానీలు మిస్ అవ్వకుండా. అసలు అంటే నేను మీకు చెప్దాం అనుకున్నాండి, ఆ బిర్యానీ చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. నత్త మాసం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాండి. మేము ఎవరు చేయలేదండి. మా బాగా చెప్తున్నానండి, ఎందుకులే పెహదు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నాడండి. బాగుంటుంది, మీరు కామెంట్ చేయండి ఒకసారి. నత్త మాసం బిర్యానీ చేద్దాం అనుకున్నాము. చేయమంటే కానీ కామెంట్ చేయండి, కంపల్సరీ చేస్తాం. నెంబర్ 1 గానే సిరీస్ లో చేసేస్తాం దాన్ని కూడా. మనకి ఈ మిల్ మేకర్ బిర్యానీ అయితే కనుక చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి, అద్భుతంగా వస్తుంది. కంచం తినేవాళ్ళు 2 కంచాలు తింటారండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా 10 బిర్యానీలు ఉన్నాయి. దాని తర్వాత పల్లి రుచులు బోల్డ్ అని ఉంటాయండి మన ఛానల్లో, చూస్తూ ఉండండి. ఉంటామని మరి. దొంగ రెడీగా ఉందా? ఇప్పుడు తిప్పకూడదు, ఇప్పుడు నిద్ర వేయాలా తినేహాక. తిప్పుతారా? సరే అండి.